నమస్తే. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం జనసేనాని పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేందుకు టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ వ్యూహం రచిస్తున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేసినా కనీసం విశ్వాసాన్ని జనసేన చూపలేదు అని వర్మ రగిలిపోతున్నారు. దీనికి తోడు ఇటీవల పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభలో నాగబాబు కామెంట్స్ రగులుతున్న వర్మపై ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో వర్మ ప్రజల్లో విస్తృతంగా తిరగాలి అని నిర్ణయించుకున్నారు. సొంత నియోజకవర్గంలో పట్టు సాధించడం ద్వారా ప్రజలతో నేరుగా సంబంధం లేని పవన్ కు చెక్ పెట్టాలి అని వర్మ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గంలోని కొమరగిరిలో ఆయన పర్యటించారు. వైసీపీ హయాంలో కాకినాడ నియోజకవర్గ ప్రజలకు అక్కడ ఇంటి స్థలాలు ఇవ్వాలి అని అనుకున్నారు అని, కానీ ఆ పట్టాలన్నింటినీ రద్దు చేస్తాము అని వర్మ సంచలన ప్రకటన చేశారు. తమ నియోజకవర్గంలోని స్థలాన్ని ఇతరులకు ఇవ్వడాన్ని అంగీకరించేది లేదు అని ఆయన అన్నారు. ఇదే విషయమై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు లేఖ రాశాను అని, దాన్ని ఆయన కలెక్టర్ కు పంపారని వర్మ చెప్పుకొచ్చారు. తద్వారా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో సొంత ఇమేజ్ ను పెంచుకునే ప్రయత్నాలను మొదలుపెట్టారు. వర్మకు చాప కింద నీరులా టీడీపీ అధిష్టానం కూడా సహకరిస్తోంది అనే ప్రచారం కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతోంది. ఇటీవల పిఠాపురంలో వర్మ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయం నడుస్తోంది. వర్మ అంటే జనసేన నాయకులు నిప్పులు చెరుగుతున్నారు. ఇదే సందర్భంలో వర్మ కూడా రాజకీయంగా వ్యూహాత్మకంగా పవన్ కు చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు. రానున్న రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేనకు మద్దతు ఇవ్వకూడదు అని, ఆ పార్టీకి వ్యతిరేకంగా ఏ రకంగా పోటీ చేసినా తనే గెలవాలి అనే ముందు చూపుతో వర్మ వ్యవహరిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. కాకినాడ వాసులకు తమ నియోజకవర్గంలో ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేస్తాము అని ప్రకటించడం ద్వారా అక్కడ జనసేనను దెబ్బతీయవచ్చు అని వర్మ అభిప్రాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కాకినాడ ఎంపీగా జనసేన నాయకుడు పవన్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఉదయ్ గెలుపొందారు. వర్మకు ఉదయ్తో మొదలైన గొడవ చివరికి మెగా బ్రదర్స్ వరకు దారితీసింది. అందుకే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తనకు గిట్టని జనసేన నేతలందరినీ చావు దెబ్బ తీసేందుకు వర్మ భారీ ప్లానే వేశారు. దాన్ని ఆచరణలో పెట్టడమే జనసేనకు భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరిక పంపుతోంది.